మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఆల్రెడీ ఏళ్ళనాటి చెల్లో ఉన్నారు. సో మరి గ్రహాల అనుకూలత బట్టి ఈ మాసం ఏమన్నా రిలీఫ్ ఉంటుందా? మనకి చంద్రగ్రహణం కావచ్చు, దేవీ నవరాత్రులు, మహాలయ పక్షాలు ఈ నెలలో ఉన్నాయి. సో మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చక్కగా క్వశ్చన్ అడుగుతారండి, నాకు నచ్చింది. అంటే జనాలకి ఏం కావాలి, ఏది ఇంపార్టెంట్. ఒకటి, మేషరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని స్టార్ట్ అయింది. కొంతమందికి ఆల్రెడీ ఇబ్బందులు స్టార్ట్ అయిపోయినాయి. సడన్గా ఫోన్ చేసి లాస్ట్ 2-3 మంత్స్ నుంచి బిజినెస్లో బాగుండటం లేదు, భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి, లాస్ట్ 2-3 మంత్స్ నుంచి అసలు ఏది ముందుకు వెళ్ళటం లేదు అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే ఏళ్ళనాటి యొక్క శని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఆల్రెడీ పడిందని మనం చెప్పుకోవచ్చు. ఆ విషయాన్ని ఈ వచ్చే 1 మంత్ 2 మంత్స్ వీళ్ళకి రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి శనికి విపరీత వేద ఉండటంతో శని తను ఇచ్చే బాధల నుంచి స్టాప్ అవుట్ చేస్తాడు. రెండోది, శని వీళ్ళకి రెట్రోగేట్, ఓకే, తిరోగమనంలో ఉండడంతో వీళ్ళకి కొంచెం రిలీఫ్ వస్తుంది. వీళ్ళ మీద అంత ఎక్కువ ప్రభావం ఉండదు అని చెప్పుకోవాలి. మూడో ముఖ్యమైనది, గ్రహణం వీళ్ళకి అనుకూలంగా ఉండబోతుంది. వచ్చే ఇప్పుడు గ్రహణం ఏదైతే ఉందో, సో సూర్యుడు అనుకూలంగా ఉన్నారు. అంటే చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. ఒక కుజుడు శుక్రుడు మాత్రం కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారు. పర్సంటేజ్ వైజ్ అడిగితే మీరు ఒక 70% 80% వీళ్ళకి బాగుందని చెప్పుకోవాలి. అయితే బేసికల్గా 2 విషయాలు ఇబ్బందులు ఉంటాయి. అదేందో మనం చూద్దాం. వీళ్ళు మనం చేసిన ఉగాది రాశి ఫలాల్లో ఇదే ఛానల్లో ఉంది కాబట్టి ఒక్కసారి ఉగాది రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అందులో చాలా రెమెడీస్ ఉన్నాయండి. ఆ రెమెడీస్ ఫాలో అవ్వాల్సిన అవసరం వీళ్ళకి ఎంతైనా ఉందండి. పర్టికులర్గా శని పిప్పలాద స్తోత్రం చాలా సింపుల్. ఉదయం సాయంత్రం ఎవరైతే కంటిన్యూస్గా 7.5 సంవత్సరం చదువుతూ ఉంటారో జీవితంలో వాళ్ళకి శని ఇబ్బందులు ఉండవండి. ఇప్పుడు ఎనీవే ఏళ్ళనాటి శని ఉంది కాబట్టి కరెక్ట్గా స్టార్ట్ అయింది కాబట్టి ఒక చిన్న మంత్రం అండి, చాలా చాలా సింపుల్ మంత్రం. అది చదవాలని చెప్పేసి అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, అందులోనే మేషరాశి వాళ్ళు ఇంకా హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు సోల్జర్స్ లాంటి వాళ్ళు, సైన్యాధ్యక్షులు లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు బాహుబలి సినిమాల ప్రభాస్ లాంటి క్యారెక్టర్ అనమాట. వీళ్ళని మనం చెప్పుకోవాలి. వీళ్ళు మిలిటరీ పీపుల్, ఫైటర్స్. మేషరాశి చూసుకుంటే ఇందులో అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఉంటాయి. తర్వాత మేషరాశిలో పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లా, లీ, లు, లో, ఏ, ఆ అన్న లెటర్ కూడా మనకి ఇందులో ఉంటుంది. గ్రహస్థితి, సూర్యుడు 17వ తారీఖున మారుతూ ఉన్నారండి. వీళ్ళు వచ్చేటప్పటికి కన్యరాశిలోకి మారుతూ ఉన్నారు. వీళ్ళతో పాటు బుధుడు కూడా మారుతూ ఉన్నారండి కన్యరాశిలోకి. శుక్రుడు సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు 15వ తారీఖున. కుజుడు తులారాశిలో 13వ తారీఖున ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ యొక్క గ్రహణం అంటే 4 గ్రహాలు మనకి 15న మూవ్ అవుతూ ఉన్నాయండి. ఈ యొక్క మూవ్మెంట్ మనం చూసుకుంటే చాలా విషయాల్లో వీళ్ళకి వచ్చే 1.5 మంత్ ఎలా ఉంటుందంటే శత్రునాశాంత, శత్రువుల పైన వీళ్ళకి ఆధిక్యత ఉంటుంది. తర్వాత విజయం, అన్ని విషయాలు విజయవంతంగా ఉంటుంది. పుత్రలబ్ధ్యం, పుత్రుల యొక్క లాభం ఉంటుంది. ఒకే ఒక విషయంలో ఫ్యాటిగు, ఏదో ఒక విషయంలో బాధపడుతూ ఉంటారు. పర్టికులర్గా హెల్త్ రిలేటెడ్ కానివ్వండి, పార్ట్నర్స్తో కానివ్వండి, లేదంటే శారీరకంగా అలసటగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకోవాలి. ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి, విశేషంగా వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి జ్యోతిష శాస్త్రంలో. ఇది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. నక్షత్రం ప్రకారం మనం చూసుకోవచ్చు. ఇందులో అశ్విని, భరణి, కృతిక నక్షత్రంలో కనుక చూసుకుంటే సూర్యుడు, కుజుడు, తర్వాత బుధుడు, మనకి శుక్రుడు, ఈ 4 గ్రహాల యొక్క స్థితిని చూస్తే అశ్విని నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, ధనహీనత 2 ఉంది. అంటే ధనం అయితే వస్తుంది, ధనానికి ఇబ్బంది కూడా పడిపోయే విషయం 2 చూపిస్తూ ఉంటుంది. కొంతమంది ఎవరో కామెంట్ పెట్టారు, ఏమంటే డబ్బు వస్తుందంట మళ్ళీ డబ్బు పోతుందంటారు, ఏది తీసుకోవాలి? 2 తీసుకోవాలి. డబ్బు వస్తుంది, డబ్బు పోతుంది కదా. డబ్బు రాకు, ఇది వచ్చినప్పుడు ఇట్లా పోతే ఏమఉండదు కదా. ఏదో వచ్చేది వస్తుంటుంది, పోయేది పోతుందని తెలిసినప్పుడు కాస్త ఖర్చులను తగ్గించుకుంటారు కదా. ఏంటంటే అన్ని గ్రహాలు పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటుందండి. సో మనం అది బ్యాలెన్స్గా చూసుకోవాలి. అందుకనే రాశి ఫలాలు చక్కగా వినాలని చెప్పేది. ఎందుకంటే ఇది ఎస్ఆర్ నో గేమ్ కాదండి. ఇట్ ఈస్ అ కాంబినేషన్స్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్. లైఫ్ అంతే కదండి. వద్దు అనుకోవడానికి ఏది కుదరదంటే, నాకు భార్య వద్దంటే ఊరుకుంటారండి కదా, అబ్బాయి నాకు పిల్లలు వద్దంటే ఊరుకుంటారు. కన్నా తర్వాత ఏది వద్దడానికి లేదు కదా. దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం కూడా అంతేనండి. ఇది వస్తుంది, ఇది పోయేదని చెప్పేది ఏం కాదండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ టు కన్సిడర్ అండి. ఇప్పుడు వీళ్ళకి ధనప్రాప్తి ఉంది, ధనహీనత ఉంది. ధనం వస్తుంది కానీ వచ్చిందని వీళ్ళకి సరిపోదు, లేదంటే పెద్ద ఖర్చు ఏదో వచ్చేస్తున్నది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బంధనము, భయము అని చెప్తా ఉంటారు. బంధించబడినట్లు ఉంటుంది, భయపడే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. భయపడేది జనరల్గా లేడీస్కి సంబంధించిన విషయం, లేడీస్ అయితే జెంట్స్కి సంబంధించిన విషయం, లేదంటే నగలు, జ్యువెలరీకి సంబంధించిన విషయాల్లో భయపడే సిచ్యువేషన్ ఉంటుంది. బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ కూడా బేసికల్గా కెరీర్కి సంబంధించి ఎక్కడో ఒక చోట సందిగ్ధత అంటారు. మనకేమంటారు స్టాగ్నేషన్, లేదంటే మనకి ఏం చెప్తారు
కన్ఫ్యూజన్ స్థితిలో ఉంటారు. దీనికి ఆస్ట్రాలజర్ని కనుక కనెక్ట్ అయితే చక్కగా వాళ్ళకి క్లారిటీ ఇచ్చి ఎలా ఉంది ఫ్యూచర్లో మనం చెప్పుకోవచ్చు. అందులో ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు వేగ్గా తీసుకోకూడదండి. ఫ్యాక్ట్ బేస్డ్ డెసిషన్ మేకింగ్ అంటారు. ఒకటి వాళ్ళ ఓన్ హిస్టరీ తీసుకోవటం, బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకోవటం, 1-2 సార్లు చూసుకోవటం. రెండోది ప్లానెటరీ కాంబినేషన్, దే విల్ ఆల్సో గివ్ సమ్ క్లూస్ అండి. ఏమంటండి, జ్యోతిష శాస్త్రం జ్ఞానం ఉంటే మిగతా ఎన్ని జ్ఞానంలో సంపూర్ణం కాదంట, ఇది ఉంటేనే సంపూర్ణం. అందుకనే వేదాలలో ఏం పెట్టారు, జ్యోతిష్యం పెట్టారు. ఇంత పెద్ద వేదాలు ఉన్నాయి, జ్యోతిష్యం ఎందుకు పెట్టారంటే అది లేకపోతే అది కంప్లీట్ కాదంట. అందుకని మీకు ఎన్ని ప్లానింగ్స్ ఉన్నా జ్యోతిష్యాన్ని యాడ్ అయితేనే దానికి ఒక మెచ్యూరిటీ వస్తుంది, ఒక స్వీట్నెస్ వచ్చింది అని మన శాస్త్రాల్లో చెప్పారండి. భరణి వాళ్ళకి కూడా ధనప్రాప్తి, ధనహీనత, బంధనము, భయము. తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళకి జయము, ధనప్రాప్తి, ధనహీనత, బంధనము, భయము. అంటే కృతికా నక్షత్రం వాళ్ళకి పాపం కొంచెం ఒక ఫ్యాక్టర్ యాడ్ అయింది, భయము జయము అని చెప్తూ ఉంటారు. సో ఒక రకంగా చూసుకుంటే మనకి ఓవరాల్గా భయపడే సిచ్యువేషన్ అది ఎనివే మెంటల్ ఫ్యాకల్టీ. తర్వాత బంధనం, ప్రాపర్ డెసిషన్ మేకింగ్ తీసుకోవటం, ధనం వస్తుంది, ధనం సరిపోదు, మళ్ళీ ధనం కూడా ఖర్చు అవుతూ ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి కొంచెం హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఇంపార్టెంట్ పని అంటే కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే పోస్ట్పోన్మెంటు మనకు అనుకూలంగా లేనప్పుడు ఏ పని చేయకుండా పేషెన్సీ అంటారు. దానికి మించిన గొప్ప వరం ఒకటి లేదంట. అలానే మనకి హెల్త్ బాగలేనప్పుడు మనకి ఫాస్టింగ్, లంకణం అంటారు, దానికి మించిన ఔషధం ఒకటి లేదంట. అంటే ప్రతిసారి మనం చేయాలని ఆగటం కాదు, కొన్నిసార్లు చేయకుండా ఆగటం కూడాను నేచర్కి మనకి కొత్త ఫ్రెష్ ఎనర్జీ ఇస్తుంది. జ్యోతిష శాస్త్రంలో అందుకనే సహనం ఉండాలని చెప్తారు. ఎందుకంటే ప్రతిసారి దూకుడుగా చేయటం కాదు, కొన్నిసార్లు ఆగండి. ఏదో ఎవరో వచ్చారని పోవటం కాదు, ఆ పోవటంలో ఎడిపోతున్న తెలియదు కదా. సో ఈ ప్రకారం వీళ్ళు కేర్ తీసుకుంటే అంతా బాగుంటుందండి. సూర్యుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల ఇది చాలా చాలా మంచి పొజిషన్ సూర్యుడు కానీ మనకు చెప్తూ ఉంటారు. ఏ విధంగా బాగుంటుందంటే సౌఖ్యదిన్ యత్న కార్యార్థ సాధనం, దేహరోగాది సంతోషం, వస్త్రధాన్యాది లాభకృత అని మనకి సంస్కృతంలో చెప్తారు. ఈ టైంలో ఏదైనా కనుక పని చేస్తే పని కలిసి వస్తుంది. ఇది బెస్ట్ టైం ఉన్నారండి. ఎందుకంటే లాస్ట్ 2-3 మంత్స్ నుంచి కొంచెం ఇబ్బందులు ఎవరైతే ఉంటారో రిలాక్స్ పీరియడ్ వచ్చింది ఈ మంత్, నెక్స్ట్ మంత్. ఈ టైంలో ఆ పనులన్నీ చక్క మీరు ఏలినాడ్సిన ఎలా ఉంటుంది అనేది టేస్ట్ లాస్ట్ 2-3 మంత్స్. దాని నుంచి బయటపడటానికి ఇంకా ముందు ఇబ్బంది పడి రాకుండా ఈ మధ్యలో ఏదైనా కనుక కాంప్లికేషన్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, లిటిగేషన్స్ ఉన్నా అవన్నీ సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి టైం అయితే ఇది బెస్ట్ టైం ఉంది. మీరు అర్థం చేసుకో ఎలాంటి పరిస్థితి ఎలా ఉంటుందో లాస్ట్ 2-3 మంత్స్ ఇది సింపుల్ టాస్క్. మీకు ఒక టేస్ట్ ఇచ్చాడు శని, ఇప్పుడు కొంచెం బ్రేక్ ఇచ్చాడన్నమాట. హోమ్ సిక్నెస్, కొంచెం మళ్ళీ రిలాక్స్ అవ్వండి, కంటిన్యూస్గా ఇబ్బంది పెడితే బాగుంటుందని. దీన్ని నెగ్లెక్ట్ చేసుకోకుండా ఈ టయాన్ని చక్కగా మీరు సద్వినియోగం చేసుకొని ఎక్కడెక్కడ కాంట్రావర్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ లిటిగేషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ డబ్బులు రావాలో మీరు కావాల్సినన్ని తీసేసుకొని చక్కగా ఎలాంటి లిటిగేషన్స్ లేకుండా, రిస్క్ లేకుండా ఉన్న ఒక ఎన్విరాన్మెంట్ని ఉంది కాబట్టి అనుకూలంగా అవన్నీ సెట్ చేసుకొని మళ్ళీ వచ్చేదానికి ప్రిపేర్ అవుతూ ఉండటం చాలా అవసరం. అన్ని కష్టాలు తొలగొట్ల మనసులో ధైర్యము, కార్యానుకూలత్వం. సూర్యుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల చాలా చక్కగా మంచి చేస్తున్నాడని చెప్పుకోవాలి. అయితే కుజుడు మాత్రం వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నాడండి. 7వ ఇంట్లో ఉండటం వల్ల, ఫస్ట్ ఇంట్లో 10వ ఇంట్లో చూడటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. కుజుడి గురించి నేను ఎక్కువగా చెప్తాను, ఇది కొంచెం నెగిటివ్గా ఉంటుంది. అన్న వస్త్రాది రాహిత్యం, సదా క్లేశ స్వబంధుభి, కువార్త పుత్ర భాతృణాం క్రోధ, సప్తమిగే కుజ అని చెప్తారు. అంటే ఈ కుజుడు 45 రోజులు వీళ్ళకి 7వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడే టైం ఒకటి ఉంటుంది, బంధువులతో గొడవ అవుతుంది. కువార్త అంటే చెడ్డ వార్త లేని అవకాశం, అంటే ఇబ్బందులు కలిగించే బాధ, అంటే మిమ్మల్ని కావాలని టీచ్ చేసి ఇరికించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. పుత్రులతోటి, అన్నదమ్ములతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే కెరియర్లో ప్రోగ్రెస్ మాత్రం చాలా చక్కగా ఉంటుంది. ధనం మీరు అనుకోకుండా మీ చేయి జారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు ఎంత అనుకున్నా అయ్యో ధనం పోయింది అనేది ఏం లేదు. ఇది ఒక మీకు కాషన్. జనరల్గా మీకు ఏలినాడ్సిలో జనాలు శనిదేవుడు ఇబ్బంది పెట్టేది దేనివల్ల అంటే నచ్చిన వాళ్ళని తీసేసుకుంటాడు, బాయ్ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతారు. రెండోది అప్పటిదాకా జాబ్ ఏదైనా బాగుంటే జాబ్ని తీసేస్తాడు. అప్పటిదాకా మీకు నా దగ్గర ఇంత ధనం ఉంది, ఇంత జ్యువెలరీ ఉంటే మొత్తం తీసుకెళ్ళిపోయి బ్యాంకులో పెట్టించేస్తాడు. ఈ 4-5 పనులు ఎక్కువ శని చాలా ఇష్టం అంటే ఆ పనులను చేస్తుంటారు. అందులోనూ ధనానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ధనం మీరు మీ దొంగతనం చేయటమా, వేరే వాళ్ళు ఎత్తుకొని పోవటమా, సంథింగ్ అనేది మీకు తెలవకుండా మీ దగ్గర ధనం పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండండి. తర్వాత శుక్రుడు వీళ్ళకి 6వ ఇంట్లో ఉన్నారండి. 6వ ఇంట్లో శుక్రుడు అగైన్ మంచిది చేయడు అని మనకు చెప్తూ ఉంటారు. అప్పటిదాకా వీళ్ళని బాగా హంబుల్గా ఉన్న టీం, అప్పటిదాకా వీళ్ళతో పాటు చక్కగా ఉన్న మనుషులు వీళ్ళకి రివర్స్ అయిపోయేసి నువ్వేం చేస్తావు, నువ్వు ఎలా ఇచ్చావు ఏంటని చెప్పేసి నిలదీసి అడిగించుకునే పరిస్థితి అయితే ఉంటుందండి. ఎందుకంటే శుక్రుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల సింహంలాగా గర్జిస్తారని చెప్తూ ఉంటుంది మనకి శాస్త్రంలో. శుక్రుడు 6వ ఇంట్లో ఉండకూడదు, కానీ వీళ్ళకి 6వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. ఈ ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఈ పీరియడ్ ఒక 30 days అయితే ఉంటుంది వీళ్ళకి. అందులోనూ ఆగస్టు
నుంచి లాస్ట్ 10 days చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇందులో వీళ్ళకి ఏమంటుందంటే విరోధ శత్రుపీడం జ్ఞాతీనాంచ విరోధ ఆయాసో ధారాపుత్రే ద్వేష్ట షష్టకే భృగునందనే అని మనకు చెప్తూ ఉంటారు. అంటే విరోధం అవుతుంది, శత్రుపీడ ఎక్కువగా ఉంటుంది. జ్ఞాతీనాంచ విరోధ బంధుమిత్రులతో అయిన వాళ్ళు, బాగా సొంత వాళ్ళు, బాగా నమ్మిన వాళ్ళే మీకు విరోధులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆయాసో ఫిజికల్గా టైర్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది. ధారాపుత్ర ద్వేష్ట అని చెప్తూ ఉంటారు. బంధువులతోటి, భార్యతోటి చిక్కులు, అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే శుక్రుడు లవ్, రొమాన్స్, తర్వాత ఖర్చులు, శుభకార్యాలకు సంబంధించిన ఖర్చులు ఇవన్నీ ఎక్కువగా పెట్టిస్తూ ఉంటాడు. ఈ టైంలో మోస్ట్లీ పూజలు అవన్నీ చక్కగా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మనం చెప్పిన కుజుడు, శుక్రుడు కొంచెం ఇబ్బందులు పెడుతున్నా మిగతా చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. గ్రహణం కూడా అనుకూలంగా ఉంది. శని వీళ్ళకి కొంచెం రిలాక్సేషన్ పీరియడ్ ఇచ్చాడు, తిరోగమనం ఉండటంతో ఇది ఒక బెస్ట్ టైం అని మనం అనుకోవాలి. మీకు ఇందాక చెప్పినట్లు ఒక 70% ఖచ్చితంగా అయితే పాజిటివ్గా ఉంది. మిగతా 30% అది కూడా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయాల్లో బంధువులతో, వాళ్ళతో ఫైనాన్స్లో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ టైం వీళ్ళు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ఇంకా మరి సెప్టెంబర్ మాసంలో మేషరాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు, దైవారాధన బాగుంటాయి అంటారు గురుగారు? ఒకటి, వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం చేయించుకోవడం చాలా ఉత్తమం. శని గ్రహానికి జపాలు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అది పెద్ద ఖర్చు కూడా కాదు, వన్ డేలో అయిపోతుంది. ఎందుకంటే ఏలినాటి రాబోతూ ఉంటుంది కాబట్టి ప్రికాషన్గా తీసుకోవటం. మన వీడియోలో ఆల్రెడీ మనకి కొన్ని రెమెడీస్ చేసాం, అది ఖచ్చితంగా చేయాలి. వాటితో పాటు విశేషంగా ఈ టైంలో ధనాన్ని గురించి ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కుబేరు పాశుపత అభిషేకం, మహాలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే ధనానికి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నా పోతాయండి. అంటే ఈ రోజుల్లో ఇయర్లీ 20 లక్షలు 30 లక్షలు సంపాదించుకొని పైన ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారండి. అలాంటి వాళ్ళకి ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. పెద్ద బిజినెస్లు చేస్తూ ఉంటారు. అప్పుడు బిజినెస్ మనీ ఫ్లో ఎక్కడ ఆగకూడదండి. కొంచెం ఖర్చు అయినా చక్కగా హోమాలు ఇవన్నీ చేయించుకుంటే మీరు చేసే ఒక ఎఫర్ట్స్కి 10 ఇంకా రిటర్న్ వచ్చేస్తూ ఉంటుందండి. చేయించుకున్న వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే నాకు హ్యాపీగా ఉంటుందండి. సో ఆ ఫీడ్బ్యాక్తో నేను ఇంకా ఎక్కువ మందికి కాన్ఫిడెన్స్గా చెప్పడం, చేయించడం అవన్నీ చేస్తూ ఉన్నాను. తర్వాత వీళ్ళకి వీటితో పాటు ఎవరైనా గనక లిటిగేషన్స్ ఏమైనా ఉంటే, లీగల్ లిటిగేషన్స్ కానీ లేకుంటే వేరే లిటిగేషన్స్ ఏమైనా ఉంటే వీళ్ళు చండీ హోమము లేదంటే సుదర్శన హోమం చేయించుకున్నా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ఈ రాశి వాళ్ళు, వేరే రాశుల వాళ్ళు ఎవరంటే ధనస్సు, సింహ, కుంభ, మీనరాశి వాళ్ళు ఎవరైనా ఈ ఇంట్లో వీళ్ళతో పాటు ఎవరైనా ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి కుటుంబం మొత్తం, ఫ్యామిలీ మొత్తం హారోస్కోప్ చెక్ చేసుకొని ఇంట్లో ఏదైనా శివుడికి సంబంధించిన హోమం, రుద్రాభిషేకం కానీ, చండీ పారాయణ కానీ కనుక చేయించుకుంటూ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ లేకుండా స్మూత్గా ఉంటుందండి ఇల్లంతా. ఓవరాల్గా ఈ సెప్టెంబర్ మాసం మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.